అరుణప్ప ముందరకెళ్ళి We want journalist ఐక్యత జర్నలిస్టుల ఐక్యత we want ఇది ఉన్న మన దీక్ష శిబిరానికి వచ్చేసిన ఆనందను ఒకసారి మాట్లాడవలసిన జాతిని ఉద్దేశించి పూర్తివంతంగా ప్రసంగించిన ఆనంద్ గారికి ధన్యవాదాలు. జర్నలిస్టుల ఐక్యత సీనియర్ రిపోర్టరు జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం మిత్రులు వచ్చారు. సంగీతం పెట్టేందుకు కోరుతున్నాం. జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సారంగపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు స్థలాలు సాధిస్తాం. ఈ ఇళ్ల స్థలాలు సాధిస్తాం. ఒకసారి బాట పడ్డామంటే గత 15 రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలతో మన నిరసనను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మనందరం కూడా నిర్ణయించుకొని ప్రతిరోజు రోజుకో కార్యక్రమం చొప్పున వినూత్న కార్యక్రమాలను చేపట్టేందుకు జర్నలిస్టు అందరం నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా మన ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ ఇది మన కార్యక్రమం, మన కోసం మనమే చేస్తున్న కార్యక్రమం కాబట్టి మన బంధు బాధ్యతగా ఎవరో చేశారనో కాకుండా ప్రతి ఒక్కరు మన బాధ్యతగానే భావించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాను. గత 12 రోజులుగా జగిత్యాల పట్టణ పాత్రికేయులు తమకు ఇళ్ల స్థలాలను కోరుతూ వివిధ దశల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. గత 30 ఏళ్ళుగా మరి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కళ అది కళగానే మారుతుంది తప్ప ఇప్పటి వరకు సాధ్యమైంది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను. జర్నలిస్టులందరూ ఐక్యంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 12వ రోజు దీక్ష కార్యక్రమం. ఈరోజు వంట వార్పుతో వినూత్నంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ రాజకీయ నాయకులకి మా సమస్యలు అర్థం చేసుకుంటారని
ఇంకా ఎన్ని రోజులు మేము కూర్చోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అందరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు, మరి ఇండ్లు ఇచ్చేదెవరో అర్థం కావట్లేదు. మద్దతు తెలపడమే కాదు, మద్దతు తెలపడం అంటే మాకు ఇండ్లు రావాలి. దానికి బాధ్యత తీసుకునే లోకల్ లీడర్సు మా మీద మాకు వచ్చే హక్కులనే మేము అడుగుతున్నాం తప్ప మేము వేరే అడగట్లేదు. స్పందన మాకైతే పూర్తి స్థాయిలో కనిపించట్లేదు, అన్నీ పూర్తి స్థాయిలో కనిపించట్లేదు. అన్నీ మాకు చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా జర్నలిస్టులకి న్యాయం జరిగింది. మనం సిరిసిల్లకి వెళ్ళినా, కరీంనగర్ వెళ్ళినా, కొరుట్ల కాన్స్టిట్యున్సీకి అయినా ఇతర రాష్ట్రాలలో కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి జగిత్యాలనే గత మూడు శతాబ్దాల నుండి ఇల్లు రావడం లేదు. మరి ఇది జర్నలిస్టు లోపమా, మరి ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ లోపమా, ఎవరి లోపము అది మీరు గమనించి అర్థం చేసుకొని, మేమైతే ప్రతిసారి మెమోరాండం 30 ఏళ్ళ నుంచి తగు నాయకులు అంటే మా దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము, కనీసం దాని మీద రాజకీయ నాయకులు ఎలాంటి స్పందన కూడా చేయట్లేదు. మరి ఇది ఎవరిని అడిగితే స్పందన అయింది, ఎవరిని అడిగితే స్పందిస్తారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళడం, మేము ఎన్ని రోజులు కూర్చోవడం, సమస్యలు వస్తే జర్నలిస్టులకు చెప్పుకొని సమస్యలు రాయించుకొని ఆ ఇష్యూను సమాజ నాయకుల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మాకే సమస్య వచ్చి తీసుకెళ్తూ ఉంటాము. ప్రజల పబ్లిక్ సమస్యల్ని, వాళ్ళకున్న ఇష్యూస్ని అంతా మేము సమాజానికి చెప్పగలిగే మేమే సమస్యలు మాకున్న సమస్యలు మేము ఇప్పుడు బయటాయించి కూర్చుకునేంత వరకు కూడా మాకు తీరడం లేదు. మరి ఇది ఇప్పటికైనా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తీర్చాలని రాజకీయ నాయకుల విషయానికి వస్తే మేమైతే ఎవరికి ఏకపక్షంగా ఉండకుండా అందరికీ మేము అందరి వాళ్ళలాగానే అన్ని సమస్యల మీద, అన్ని సబ్జెక్టు మీద మేము రాస్తున్నాము. ఎవరికి తొత్తు కాదు మేము. అయినా మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి మేము ఇళ్ల స్థలాలు అడుక్కునే విధంగా మమ్మల్ని మా హక్కులు మాకు ఇవ్వకుండా మేము అడుక్కునే విధానంగా మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఈ సమస్యని ఎంత తొందరగా ముగిస్తే మేము అంత తొందరగా విరమించుకుంటాం. లేదనుకుంటే మాకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు మేము ఇలాగనే నిరసనలు కొనసాగిస్తాం. మీరు వచ్చి ఇచ్చేంత వరకు మేము నిరసనకి లేవమని మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అందరూ నిర్ణయించడం జరిగింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులను ఎదురు చూస్తున్నాం. కానీ గత పాలకులు, ప్రస్తుత పాలకులు మనను మభ్యపెడుతూ ఈరోజు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం, ఫలాని చోటు ఇస్తున్నాం, వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లడిస్తూ మనం మోసం చేస్తూ వస్తున్నాం. దీంతో ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం శాంతియుతంగా పోతే ఇళ్ల స్థలాల సాధన కష్టం అవుతుందని చెప్పి మనం ఆందోళన బాట పట్టడం జరిగింది. ఈ ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నిరాదీక్షకు పూనుకోవడం జరిగింది. అయినా పాలకులు దిగి రావడం లేదు. ఏదో అట్లా రావడం, భరోసా ఇవ్వడం, వెళ్ళిపోవడం, ఇది ఆనవాయితీ జరుగుతుంది. ఈరోజు వంట మార్పు కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు మరో రకంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైనాం. ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులు అంతా సహకరించడం సంతోషకరంగా, మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను ఉధృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఐక్యత కొరకు, ఇళ్ల స్థలాల కొరకు చేపడుతున్న నిరాదీక్ష 12వ రోజుకు చేరుకున్నది. దీనిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వరకు నానా విధాలుగా మనం ప్రభుత్వానికి
అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది. దీనికి చాలా అభినందనీయం. ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరాదీక్ష విరమిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత. గత ఎన్నో దశాబ్దాలుగా జగిత్యాల జిల్లాకు సంబంధించి టౌన్కు సంబంధించి ముఖ్యంగా జర్నలిస్టులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నివేశన స్థలాల సమస్య పరిష్కారం కాకపోవడంతో విధి లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలను జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టడం జరిగింది. ఇది సహేతుకమైన చర్య. ఎంతోమంది లీడర్లు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నో మోసపూరిత ప్రకటనలు చేసి వాళ్ళ మాటలు వినుకుంటూ వచ్చే వరకు ఇంతకాలం గడిచింది, పుణ్యకాలం గడిచిపోయింది. కాబట్టి విధి లేని పరిస్థితుల్లోనే మనం ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, నివేశన స్థలాలు ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో ఇవ్వాలని మనం అందరం ఆశిస్తున్నాం. కావున ఇటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి జర్నలిస్టులకు అందరికీ మద్దతు సంఘీభావం తెలపడానికి అందరూ కదిలి రావడం శుభపరిణామం. ఇది తప్పనిసరిగా ఈ నిరసన కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఇళ్ల స్థలాలు త్వరలోనే వస్తాయి, ఆ నమ్మకం ఉంది. కాబట్టి మనకు నివేశన స్థలాలు ఆర్డర్ వచ్చే వరకు కూడా ఈ నిరసన పోరాట కార్యక్రమాన్ని విరమించేది లేకుండా అందరూ ఒక్కతాటిపై ఉండి ఈ నిరసన కార్యక్రమాన్ని మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పూర్తిగా జయప్రదం చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఈ నిరసన కార్యక్రమానికి మేమందరం కూడా మీకు వెన్నంటి ఉంటాము, మద్దతు ఇస్తామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి జగిత్యాల మన ప్రాంతంలో కూడా మరి దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి విలేకరులను ఎన్నో ప్రయాసాలు కోర్చి ఇంత చేస్తున్నప్పటికీ మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఒక నాయకుని దగ్గరికి వెళ్తే ఇంకొక నాయకుని మీద నెట్టడం, మరి ఆ నాయకుని దగ్గరికి వెళ్తే ఈ నాయకుని మీద నెట్టడం, మరి ఇట్లాగే దాదాపు కొన్ని దశాబ్దాలు గడిచిపోతుంది. అంటే మరి నాకు తెలిసి మన అంతా ఐక్యత లేక ఇట్లా ఈ గ్రూపులు ఉండడం వల్లనే అని కూడా కొంచెం అనిపించింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఒకటి అంశంపై ఒక్క తాటి మీదకి రావడం అనేది ఇది శుభ పరిణామం. మరి ఈ ఐక్యత అనేది గతం నుంచే మనం ప్రదర్శించినట్టయితే మరి సమస్య మనకు ఎన్నడో పరిష్కారం అయి ఉండేది. కానీ ఇప్పటికైనా జర్నలిస్టు మిత్రులందరూ కూడా మరి ఒక్క వేదిక మీదకి వచ్చి మరి ఈనాడు పోరాటం చేస్తున్న ఇది శుభ పరిణామం. మరి ఈ మన పోరాటం అనేది మనం లక్ష్యం సాధించే వరకు కూడా ఇది ఇలాగే కొనసాగాలని మరి ఈ ఉద్యమంలో కూడా మరి మా సారంగపూర్ ప్రెస్ క్లబ్ మిత్రులు అందరం కూడా మీ వెన్నంటే ఉండి ఉద్యమం ముగింపు వరకు కూడా మీ వెంటే ఉంటామని మా మద్దతు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. అందరికీ మద్దతు తెలిపారు. ఈరోజు అనే ప్రత్యక్షాలు మాకు కూడా కలవకరంగా ఉన్నది. మేము కూడా తెలిపినాం, మీరు ఖచ్చితంగా రావాలండి, ఖచ్చితంగా మన సార్వత్రికంగా మనం చెప్పాలి, ఖచ్చితంగా మనం పనిచేయాలని చెప్పి కూడా చెప్పినాం. వారు ఆ ఉద్దేశంగా వచ్చి వారు ఖచ్చితంగా మద్దతు తెలుపుతారని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ దాంట్లో కోరుకున్నాము. వారు కూడా వస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషము. అలాగే మన పత్రికా విలేకరులందరి నిరసన కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేదాకా మనం కొట్టాడాలి. ఎందుకంటే ప్లాట్ గవర్నమెంట్ భూమి అడుగుతున్నాం, మనం ఓన్లీ ఇళ్ల స్థలాలు అడుగుతున్నాము, అందరికి ఇచ్చేట మాకు కూడా ఇవ్వాలని చెప్పని అడుగుతున్నాం. కాబట్టి దీన్ని చేయాలని చెప్పని అధికార పార్టీ వాళ్ళకు మేము చెప్తున్నాము. ఎందుకంటే ఒక లెటరు ఇప్పటికైనా ఆ రెవెన్యూ శాఖ మంత్రికి లెటర్ ప్లాట్ పెడితే వాళ్ళు విధంగా అలర్ట్ చేస్తారో కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు ప్రభుత్వ భూమిని చూసి వీళ్ళ స్థలం ఎంత కేటాయించాలో ఆ స్థలం కేటాయించాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసిరు. పత్రికా సోదరులకు నేను ఒక వినయించుకుంటున్నాను, దయచేసి పత్రిక అంటే ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతుంది.
కానీ మీరు ఇన్ని ప్రభుత్వాలను చూసుకుంటూ వస్తున్నారంటే ప్రతి ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నారేమో అని డౌట్ వస్తుంది. అందుకని నేను అంటున్నాను, ప్రతిపక్షంలో ఉందాం. పత్రిక మేము ప్రతిపక్షంలో ఉన్నాం రాష్ట్రంలో. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని చూసినో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారం ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు మేము ఏంటంటే ఉంటాం, ఈ ప్రభుత్వంలోనే గద్దె దించైనా కానీ ప్రతిపక్షంలో మీరు తప్పులను ఎత్తి చూపండి, ఖచ్చితంగా కొట్లాడదాం. ఒక్కొక్క విలేజ్లో సుమారుగా చెప్తా, ఒక ఊర్లో 100 ఎకరాలు అన్యాక్రాంతమై జగిత్యాల్లో బడా వ్యాపారవేత్తలు చూత అందులో కబ్జాలు చేసి ఉంటున్నారు. కనీసం మీకు ఒక 2 ఎకరాలు ఇచ్చైనా మిమ్మల్ని ఆదుకొని ఇల్లు కట్టియాల్సిన ప్రభుత్వం బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి చెప్పపెట్టు కావాలంటే భవిష్యత్తులో మీరు ప్రతిపక్షంలో ప్రశ్నించడం మీరు అంటే మేము ఉంటాం అని గుర్తు చేస్తూ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న మా జర్నలిస్టులు రాజ్యాంగబద్ధంగా న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మమ్మల్ని ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోక మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పలుసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా మీకు రేపిస్తాం మాపిస్తామంటూ కాలయాపన చేస్తూ మమ్మల్ని అంటే వాస్తవంగా మమ్మల్ని పట్టించుకోకుండా వారి అసలు ఏం అడ్డం వస్తుందో మాకు తెలియట్లేదు. మేమేమో మనులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం, ఏం గొంతమ్మ కోరికలు కొరట్లేదు. ప్రభుత్వాలే చెప్తాయి ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మేము అన్ని వర్గాల సంక్షేమమే మా ధ్యేయం. మేము ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్తుంటే మేము 30 ఏళ్ళుగా మా సొంతింటి కళ నెరవేర్చాలి అయ్యా, మాకు నివేశన స్థలాలు మంజూరు చేయండి, మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం, మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం, అవినీతి అక్రమాలను వెలికితీస్తున్నాం, ప్రభుత్వ పథకాలను సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని చేసినా మేము ప్రజల గురించి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం. మార్పులను కూడా పట్టించుకోకుంటే ఇక మాకు పట్టించుకునే వారు ఎవరు, మా దిక్కెవరు? అసలు మేము ఎన్నేళ్ళు ఇట్లా పోరాటం చేసుడు, ఎన్నేళ్ళు ఇట్లా మేము నిరీక్షించుడు, ఇక ఏదో తాడో పేడో తేల్చుకుందాం ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మనం ఆందోళన బాట పట్టక తప్పది. ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాల్సిన బాధ్యత తీసుకుందాం. మనం పాత్రికేయులమంతా ఒక ఐక్యంగా ముందుకు సాగుదామని చెప్పేసి గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టినాం. ఆందోళన బాటలో భాగంగా మొట్టమొదటగా మొదటి రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు నెరవేరేలా చూడండి, ఈ ప్రభుత్వాలు పాలకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వారికి కనువిప్పు కలిగేలా మీ ద్వారా మేము వినతిపత్రం ఇస్తున్నాం, మీరైనా మీ ద్వారానైనా కనువిప్పు కలగాలని కోరినాం. ఆ తర్వాత మరుసటి రోజు ఇందిరమ్మ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, అమ్మా ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నారు, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయం అంటున్నారు, మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మరి ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకొని మాకు న్యాయం చేయాలి, మీరైనా కనువిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి మొదలుకుంటే కలెక్టర్ కార్యాలయం వరకు వినతిపత్రాలు ఇచ్చి, అయ్యా మమ్మల్ని ఒక ఇంటివాణి చేయండి, మేము 30 ఏళ్ళుగా ప్రజాసేవలో ఉన్నాం, మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మీరే కదా ఇళ్ల స్థలాలు ఇస్తాం గృహాలు కట్టిస్తామని చెప్తున్నారు, మరి మేము అంతా కొడితే ఒక 100 మంది ఉంటాం, 100 మందికి ఇవ్వలేని పరిస్థితి కూడా లేదు, ప్రభుత్వ భూములు ఉన్నాయి అని చెప్పేసి మేము వేడుకున్నాం. మమ్మల్ని ఎవరు కనికరించకపోవడంతో ఇక పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పోరుబాట ఈ నిరసన దీక్ష ఈ రోజుతో 12వ రోజు. అందువరకు ఇటు ప్రభుత్వంలో ఉన్నవారు అటు ప్రతిపక్షంలో ఉన్నవారు అందరూ వచ్చి మీకు మేము ఉన్నామంటున్నారు తప్ప మిమ్మల్ని ఒక ఇంటివారి చేస్తాం, మీ న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తామని ఎవరు స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలని, మాకు సొంత నివేశన స్థలాలు కల్పించి సొంతింటి కళ నెరవేర్చాలని కోరుతున్నాం. గత 12 రోజులుగా ఇక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. మేము కొన్ని సందర్భాల్లో మా కుటుంబ సమస్యలను సైతం పక్కన పెట్టి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ మేము వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మేము ఏదైనా పత్రికల్లో రాస్తే ఏదైనా మీడియాలో చూపిస్తే మరుసటి రోజు మరో రోజు ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు స్పందించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరి మాకే సమస్య వస్తే వారు ఎందుకు పట్టించుకోవట్లేదో మాకైతే అర్థమవుతలేదు. మేము ఎవరిని శత్రువులుగా చూడట్లేదు, అందరూ మా వాళ్ళే అని అనుకుంటున్నాం, అందరికీ అనుకూలంగానే ఉంటున్నాం. మేము ఎవరైనా చూడండి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే
జగిత్యాల జర్నలిస్టులు చాలా సౌమ్యులు, అందరితో కలివిడి ఉంటారు, రాజకీయాలకు అతీతంగా ఉంటారు, అందరితో మంచి ఉండి అందరి మంచి కోరే వాళ్ళు. మరి వాళ్ళకే కష్టం వస్తే మరి ఇంకెందుకు వాళ్ళ పక్షాన మేము ఉంటామంటూ అన్ని ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు, రైతన్నలు అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అయ్యా మీకే కష్టం వస్తే మరి మా కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి బాధ వెచ్చించి మా తమ్ముళ్ళకు కష్టం వచ్చింది, వారికి నేను సంఘీభావం తెలపాలి, వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ధర్మపురి అరవింద్ గారు, మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మన కోసం సమయాన్ని వెచ్చించి మన దీక్షా శిబిరానికి విచ్చేసినందుకు వారికి మా పాత్రికేయుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్సుమంజలు తెలియజేస్తూ వారిని ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ఎంపీ గారిని కోరుతున్నాం. శ్రీరామ్, ఇవాళ జగిత్యాల్లో ఇదే రకంగా నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పట్టణంలో పాత్రికేయ సోదరుల ఇబ్బందులు, ప్రత్యేకంగా గృహాల కోసం డిమాండ్లు గత 7 సంవత్సరాల నుంచి, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి డిమాండ్ నిలబడుతూనే ఉన్నది. ఇవాళ మీరు రోడెక్కి ఇవాళ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇదేమి కొత్త కాదు, ప్రభుత్వాలు జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వటము కొత్తేం కాదు. హైదరాబాద్లో నడి ఒడ్డున హార్ట్ ఆఫ్ ద సిటీ జూబ్లీహిల్స్లలో, ఇప్పుడు డెవలప్ అవుతున్న హైటెక్ సిటీ ప్రాంతంలో అనేక కాలనీలు ఉన్నాయి. జర్నలిస్ట్ కాలనీస్ పేరు ఇప్పటికీ అదే కాలనీ పేరు, జర్నలిస్ట్ కాలనీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు, కోటీశ్వరులు ఇల్లు కట్టేసుకున్నారు. కాబట్టి దానికి తోడు మీరందరూ ఏదో అవుట్ ఆఫ్ ద వై పోయి కొత్తగా అడిగిందేం లేదు, వాళ్ళే ప్రామిస్ చేశారు. ఇక్కడ ప్రభుత్వాలలో ఉన్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళే ప్రామిస్ చేసారు, వాళ్ళే అడ్డం పడుతున్నారని కూడా తెలిసిందిరా. కానీ పనికిమాల రాజకీయాలు బంద్ చేయండి. పేరు ఎవరికి వస్తుంది, ఎవడికి రాదు, చరిత్రలో ఎవడు మిగిలిపోతాడు, ఎవడు మిగిలిపోడు, మంచోడు మిగిలిపోడు, మంచి పని చేస్తే మిగిలిపోతాడు, అడ్డం పడితే చరిత్రలో కూడా మిగిలిపోతాడు. నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పోతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మాట్లాడతాను. మా పార్టీ తరఫున ఎందుకంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చిపోడు కాదు, మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రికి రాయమంటాను. నేను పర్సనల్గా మాట్లాడతాను. వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్స్. మీకు ఇండ్ల పట్టాలు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది. ప్లస్ మీ ఇండ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది. కొందరు పని చేస్తున్నారు, కొందరు అడ్డం పడుతున్నారు. అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని కోరుతా ఉన్నా. చిన్న కానీ పెద్ద కానీ అడ్డం పడకండి. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏం పెద్ద మీరు ఎకరాలు కూడా ఇచ్చేటిది కాదు. చిన్న చిన్న ప్లాట్లు ఇస్తారు ఒక్కొక్క వ్యక్తికి. ఎలిజిబుల్గా ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఐ విల్ మేక్ ష్యూర్ ఇట్ హ్యాపెన్స్. దయచేసి మీరు దీక్ష విరమించండి. ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, ముఖ్యమంత్రికి రాస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. మా పార్టీ తరఫున కూడా ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాం. ఇక్కడ రేపటి నాడు దేవుడి దేవాల ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాలి. కాబట్టి పార్టీ తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తాం. దయచేసి అందరూ మిత్రులకు కోరుతున్నది దీక్ష